హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి ఏపీ అండ్ టీజీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్ఐపై అవినీతి ఆరోపణలు, ఓ సభ్యుడు అధికారిపై సోషల్ మీడియాలో పోస్టులు అనే టాపిక్ గురించి అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి ఏపీ అండ్ టీజీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, మనం అసలు ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ లేక మనం ఇబ్బంది పడుతుంటే ఫ్రెండ్స్ అవినీతి ఆరోపణలు అంటే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీలో ఒక సభ్యుడు అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ పోస్టుల విషయంలో ఆ ఇద్దరు అవినీతికి పాల్పడ్డారంటూ కొందరు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేశారు. దీనిపై కమిషనర్కి చెందిన సభ్యుడు కూడా ప్రతిస్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ పోస్ట్ ఏంటి, అసలు గొడవ ఏంటి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 2024 ఫిబ్రవరిలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. పరీక్షల తర్వాత 2025 సెప్టెంబర్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థులు సర్టిఫికేట్ పరిశీలనలకు ఎంపికైతే చేయడం జరిగింది. ఒకనే ఫ్రెండ్స్, 2024 ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ వచ్చింది కదా, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులని ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. 2025 సెప్టెంబర్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను అయితే సర్టిఫికేట్ పరిశీలనకి ఎంపికైతే చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే, సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం కమిషనర్కి చెందిన సభ్యుడు ఓ అధికారి కుమ్మక్కే కావాలని కొందరు విద్యార్హతలపై వివాదం సృష్టించారని అభ్యర్థులతో ఆరోపిస్తున్నారు. సర్టిఫికేట్ పరిశీలన పూర్తి చేసి చైర్మన్ సార్ అందరూ ఆమోదం తెలిపిన తర్వాత సభ్యుడు ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆపేసేలా చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కావాలని కొందరు అభ్యర్థులు విద్యార్హతల పరిశీలన అంశాన్ని పలు శాఖలకు పంపి ఫలితాలను ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ సభ్యుడు కమిషన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు ఊహించలేదని ఓ సభ్యుడు స్పందించడం మరింత చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అవినీతి ఆరోపణలు చేస్తున్న ఓ సభ్యుడు అధికారి ఎవరనేది ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఇలాంటి న్యూస్లు బయటకు వస్తే మనకు గుండె రగిలిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు జాబ్ క్యాలెండర్ లేదనో బాధ, నోటిఫికేషన్ రావట్లేదనో బాధ, ఇప్పుడు ఏంటంటే అవినీతి ఆరోపణలు అనేది బాధ. ఏం ఫ్రెండ్స్, అది నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించి రాదు అని చెప్పి, ఎందుకు రాదు ప్రతి విషయం అందులో ఇన్ డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏపీ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. 100కి 90% అయితే రాదు, 10% వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఫ్రెండ్స్, 9:10 19:10 అనమాట రేషియో. చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, ఎన్విరాన్మెంట్ నోటిఫికేషన్ ఉంటుంది కదా దేవాదాయ శాఖలో, అందులో గ్రేడ్ 3 గ్రేడ్ 1 పోస్టులు ఉంటాయి కదా, వాటిని సచివాలయంలో ఉన్న మిగులు సిబ్బందితో భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మెమోనైతే జారీ చేయడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే, మిగులు సిబ్బంది ఏంటి, సచివాలయంలో పని చేయలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనం 2-3 రోజుల నుంచి న్యూస్లో చూస్తున్నాం. అంటే పని ఒత్తిడి ఎక్కువైపోయి, కానీ వీళ్ళు లేక మిగులు సిబ్బంది అంటున్నారు. మిగులు సిబ్బంది అనేది ఏ శాఖలోనూ ఉండదు, అందరికీ ఏదో పని ఉంటుంది. ఒకవేళ మిగులు సిబ్బంది అయితే గవర్నమెంటే రిక్రూట్మెంట్ చేసుకోదు. ఒకవేళ మీరు సచివాలయం ఇప్పుడు ఎక్కువ మంది జనం ఉన్నారు అనుకుందాం, ఓకే ఉన్నారనుకుందాం, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి తగ్గ పని ఉంది కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. అంతే తప్ప ఒక 100 పోస్టులకి 1,00,000 మందిని తీసేసుకొని వాళ్ళని ఏ గవర్నమెంట్ కానీ అలా ఉంచుకోదు. అసలు మిగులు సిబ్బంది అనేది ఏ శాఖలోనూ ప్రజెంట్ లేదు, ఉండదు, రాబోదు. అదైతే గుర్తుపెట్టుకుంది ఫ్రెండ్స్. ఎందుకని మిగులు సిబ్బంది ఎక్కడ ఉండదు. ఆ గవర్నమెంట్ అంతమందిని ఎందుకు తీసుకుంది, పని ఉంది కాబట్టి. అప్పుడు పని ఉంది, ఇప్పుడు పని ఉంది. అప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, అంతే ఫ్రెండ్స్. అదే అప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడైతే తక్కువ లేదు, ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అందుకో ఓకేనా ఫ్రెండ్స్, అందుకైతే ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ సచివాలయం సిబ్బందిని ఎక్కువైతే రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. అంతే తప్ప మిగిలిన సిబ్బంది అంతే లేదు. కావాలని గవర్నమెంట్ వీళ్ళ మీద ఇంకా పనిభారం పెంచాలని చెప్పి అందులో ఇంకా 2-3 తీసేసి ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 3 పోస్టులు అయితే భర్తీ చేయాలని ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది. ఇదైతే నిరుద్యోగుల ఆశల మీద నీళ్ళు చిమ్మినట్టు అయింది. ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. ఒకవేళ మీకు నిజంగా సిబ్బంది మిగులుగా ఉంటే వాళ్ళని ఒక్కొక్కరిని ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్ని సచివాలయం మిగిలిన సిబ్బంది ఉండరు కదా, కొన్ని చోట్ల తక్కువ ఉండదు, చాలా అక్కడే వేసుకోవచ్చు కదా. ఓకే, గ్రేడ్ 1 గ్రేడ్ 3 నిరుద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు కదా. ఆ విధంగానే నిరుద్యోగులు కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా. కనీసం ఈ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పుకోవచ్చు కదా మీరు ఎన్నికల్లో. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళని అలా సర్దేసి బడ్జెట్ని ఏదో నామమాత్రంగా ఇద్దామని మీరైతే చూస్తున్నారు. అప్పుడు నెక్స్ట్ మంత్ బడ్జెట్ వస్తుంది, అందులో మనకి నిరుద్యోగులకు ఎంత కేటాయిస్తారో తెలియదు. నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 లేదు, దాని ఊసే లేదు, దాని పథకమే లేదు. చెప్పేసి మీరు ఎలక్షన్ గెలిచారు, శుభ్రంగా గెలిచారు, ఏ బాధ లేదు. ఇప్పుడు
మేము నాశనం అయిపోయేది. ప్లీజ్ నేను గవర్నమెంట్ అయితే చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంత వీలవుతే అంత గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయండి. లేకపోతే సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ సపరేట్ నోటిఫికేషన్ ఉండే, అన్నీ సపరేట్గా ఉంది. జాబ్ క్యాలెండర్ అంటే ఏ టు జెడ్ అన్ని పోస్టులు ఉంటాయి కదా, అది మాకు అక్కర్లేదు. మాకు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చినా సరిపోతుంది, ఏదో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా సరిపోతుంది. ఏదో ఒకటి అయితే ఇవ్వండి. అంతే తప్ప ఇలాగ అవినీతి ఆరోపణలు ఇలా అయితే చాలా ఇబ్బంది. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ టైం గవర్నమెంట్ అయితే ఏపీఎస్సీ మా మాట వింటలేదు, కవర్లు అయితే చెప్పింది. మరి మీరు ఎలా ఉంటున్నారైతే చాలా కష్టం. చూద్దాం ఫ్రెండ్స్, మరి ఏమవుతుందో చూద్దాం. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ SLV AP and TG జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.